సర్వేలేవైనా జూబ్లీహిల్స్ లో విజయం బీఆర్ఎస్ దేనని స్పష్టమవుతుంది. ఎగిరేది గులాబీ జెండాయేనని సర్వేలని తేల్చి చెబుతున్నాయి. మొన్న కేకే సర్వే, నిన్న చాణక్య సర్వే, తాజాగా పల్స్ టుడే సర్వేలోనూ కారు గుర్తుకే జూబ్లీహిల్స్ జనం మద్దతు తెలుపుతున్నారని మరోసారి రుజువైంది. పల్స్ టుడే సర్వేలో బీఆర్ఎస్ దుమ్మురేపింది. కాంగ్రెస్ కుట్రలకు మూతోడు జవాబిస్తూ గులాబీ జెండాకే జై కొట్టారు జూబ్లీహిల్స్ జనం. మరోసారి బీఆర్ఎస్ నే గెలిపిస్తామని తేల్చి చెప్పారు. 48% ఓట్లతో బీఆర్ఎస్ అగ్రస్థానంలో నిలవగా కాంగ్రెస్ మాత్రం 43% ఓట్లతో రెండో స్థానానికి పరిమితమైంది. హస్తం పార్టీ ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలెవరూ ఆ పార్టీని నమ్మడం లేదు. కాంగ్రెస్ కన్నా 5% ఎక్కువ ఓట్లతో కారు సత్తా చాటింది. ఇక కేవలం 7% ఓట్లతో బీజేపీ మూడో స్థానంతోనే సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కు భారీ మెజారిటీ ఖాయమన్న వాదన వినిపిస్తుంది. సర్వేలేవైనా జూబ్లీహిల్స్ లో విజయం బీఆర్ఎస్ దేనని స్పష్టమవుతుంది. ఎగిరేది గులాబీ జెండాయేనని సర్వేలని తేల్చి చెబుతున్నాయి. మొన్న కేకే సర్వే, నిన్న చాణక్య సర్వే, తాజాగా పల్స్ టుడే సర్వేలోనూ కారు గుర్తుకే జూబ్లీహిల్స్ జనం మద్దతు తెలుపుతున్నారని మరోసారి రుజువైంది. పల్స్ టుడే సర్వేలో బీఆర్ఎస్ దుమ్మురేపింది. కాంగ్రెస్ కుట్రలకు మూతోడు జవాబిస్తూ గులాబీ జెండాకే జై కొట్టారు జూబ్లీహిల్స్ జనం. మరోసారి బీఆర్ఎస్ నే గెలిపిస్తామని తేల్చి చెప్పారు. 48% ఓట్లతో బీఆర్ఎస్ అగ్రస్థానంలో నిలవగా కాంగ్రెస్ మాత్రం 43% ఓట్లతో రెండో స్థానానికి పరిమితమైంది. హస్తం పార్టీ ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలెవరూ ఆ పార్టీని నమ్మడం లేదు. కాంగ్రెస్ కన్నా 5% ఎక్కువ ఓట్లతో కారు సత్తా చాటింది. ఇక కేవలం 7% ఓట్లతో బీజేపీ మూడవ స్థానంతోనే సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కు భారీ మెజారిటీ ఖాయమన్న వాదన వినిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లీవిల్ లైవ్ లో అందిస్తారు. లీవిల్ చెప్పండి, జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఎగిరడం, బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని సర్వేలని చెబుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ మరొకసారి కూడా జూబ్లీహిల్స్లో గులాబీ జెండా ఎగరవేయబోతుందని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులంతా చెప్పారు. గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. మనకు మెజారిటీ కోసమే పోరాటం చేయాలి, మెజారిటీ దిశగానే మనం ఓటర్లను కన్విన్స్ చేసి ఆ దిశగా మనం ప్రచారం చేయాలని చెప్పేసి అధినేత కేసీఆర్ మొన్న చెప్పారు. ఇవాళ ఆ కేసీఆర్ ఏదైతే చెప్పారో అది అక్షరాల నిజమవుతుంది. అన్ని సర్వేలు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నాయి. మూడవసారి గులాబీ జెండా ఎగిరేయడానికి జూబ్లీహిల్స్ ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న కేకే సర్వే కావచ్చు, చాణక్య సర్వే కావచ్చు, నిన్న ఇవాళ మరొక సర్వే పీపుల్స్ పల్స్ సర్వే కూడా బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతారు జూబ్లీహిల్స్ ప్రజలంటూ కూడా సర్వే ఇచ్చింది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు ఈ జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు కర్రగాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా సర్వేలని చెప్తున్నాయి. అయితే మనతో మాట్లాడడానికి మాజీ కార్పొరేషన్ చైర్మన్ సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు దుద్మెట్ల బాలధర్ అన్న, చెప్పండి, మీరు గత కొద్ది రోజులుగా జూబ్లీహిల్స్లో తిరుగుతున్నారు. జూబ్లీహిల్స్ ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? వాళ్ళ సర్వేల రిపోర్ట్ చూస్తే ఏ విధంగా ఉన్నాయి?
ఇవాళ లెవిల్ గారు ఉదయం మేము మాగంటి సునీత అభ్యర్థితోటి వెంకటగిరిలో తిరిగాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎస్పెషల్గా ఆ ప్రాంతంలో ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎదురొచ్చి సునీతమ్మ నీకు వేస్తాం ఓటు, ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారి సేవలు కావచ్చు, కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కావచ్చు, కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ మార్గదర్శనంలో హైదరాబాద్ ప్రజలకు అందించినటువంటి సేవలు కావచ్చు, ఇవన్నీ అంశాలు పట్టుకుని ఖచ్చితంగా మీ కారు గుర్తుకే ఓటేస్తాం, మీ బ్యాలెట్ గుర్తుపెట్టుకున్నాం, 3 బ్యాలెట్లు ఉన్నట్టయితే మొదటి బ్యాలెట్లో మీ 3వ నెంబర్ వస్తుందని చెప్పేసి వాళ్ళే ఎదురు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ చాణక్య సర్వే కావచ్చు, అదేవిధంగా అంతకుముందు వచ్చినటువంటి కేకే సర్వే కావచ్చు, ఈరోజు వచ్చినటువంటి పీపుల్స్ పల్స్ సర్వే కావచ్చు, ఏ సర్వేలో ఏమొస్తూ ఉంది, బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు గెలుస్తూనే వస్తూ ఉంది. గతంలో కేసీఆర్ గారు కూడా అదే చెప్పారు. ఇలా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏం చెప్తా ఉన్నారు, ప్రతి రోడ్ షోలో చెప్తా ఉన్నారు ఏమని, ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో గెలవగలుగుతాము, పోయినసారి వచ్చిన మెజార్టీ కంటే బంపర్ మెజార్టీ వస్తుందని చెప్తాగలుగుతున్నారు. అంటే ఏంది, అలా కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి, ఆ రోజు ఐటీ అండ్ పురపాలక శాఖ మంత్రిగా, అదేవిధంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నాయకత్వంలో జరిగినటువంటి అయితే హైదరాబాద్లో మేము అందించిన పాలన ఏదైతే ఉందో దానికి గీటరాయిగా మేము చెప్తా ఉన్నాము. డెఫినెట్గా ఇలా సర్వేలలో కాదు, ప్రజల గుండెల్లో కేసీఆర్ గారి యొక్క అభివృద్ధి మీద, కేసీఆర్ చేసిన పాలన మీద సుస్థిరం ఉంది. అంటే ఇవాళ సర్వేల పేరుతో వచ్చినటువంటి రెస్పాన్స్ ఏతుందో ప్రజల గుండెల్లో కేసీఆర్ గారి యొక్క పరిపాలన స్థిరంగా ఉందని చెప్పుకోవచ్చు మిత్రమా. అదే క్రమంలో ఇవాళ మీ పెద్ద ఎత్తున తిరిగే క్రమంలో ఇవాళ వాళ్ళు అంటా ఉన్నారు, సార్ గతంలో ముస్లిం మైనార్టీ వర్గాల్లో ఏమంటున్నారు, గతంలో మాకు షాదీ ముబారక్ వచ్చేది సార్,